రాజశేఖర్ గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా, శ్యామ్ కే నాయుడు గారి అద్భుతమైన సినిమాటోగ్రఫీలో, అండ్ ధర్మతేజ గారు అండ్ అలానే అస్లాం కేఈ గారి మ్యూజికల్లో, ఆర్ ఫర్ ఎవర్ ఫేవరెట్ మోస్ట్ టాలెంటెడ్ అమ్మ రాజశేఖర్ గారి డైరెక్షన్లో వరల్డ్ వైడ్గా Feb 14న తలా గ్రాండ్గా రిలీజ్ అవ్వబోతుంది. అండ్ టుడే ఈవెంట్ ఆర్గనైజ్డ్ బై జే మీడియా ఫ్యాక్టరీ ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్ వన్ ప్లేస్. సో ఇప్పటివరకు స్పీచ్లు విన్నాము, డాన్స్ చూసాం, సరదాగా కొద్దిసేపు నవ్వుకుందాం, ఏమంటారు? ఓకేనా? సో కెన్ వి హ్యావ్ అ బుల్లెట్ భాస్కర్ గారు, నరేష్ గారు అండ్ ఫైమా గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్ ఫర్ ద వండర్ఫుల్ కామెడీ పర్ఫార్మెన్స్. ఎస్, గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. ఓకే, అలాంగ్ విత్ ఆర్ తలా డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఫర్ ద వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. హలో 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 హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను నా లైఫ్లో ఫస్ట్ సినిమా తీయబోతున్నాను. ఏదైనా ఇంటర్వ్యూస్ ఉంటే మీడియా వాళ్ళు ఇప్పుడే తీసుకోండి. తర్వాత రాజమౌళి గారు, సుకుమార్ గారు, తర్వాత నేను అంత బిజీ అయిపోతాం. సో నా సినిమా సక్సెస్ అవ్వాలని ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రొడ్యూసర్ గారికి కథ నచ్చిందంట. సార్ ఎవరు తమ్ముడు? సార్ తమ్ముడు అన్నారు కదా, ఎస్, నేను ప్రొడ్యూసర్ గారికి కథ నచ్చిందండి సార్. ఓకే, సినిమా గురించి చెప్దామని వచ్చా. నువ్వు డైరెక్టరా? డైరెక్టర్ సార్. డైరెక్టర్ అని చెప్పకు, ఇది ఫస్ట్ సినిమానే కదా, అవును ఎందుకు సార్. అలా చెప్తున్నావు? సినిమా సక్సెస్ అయితే డైరెక్టర్ అవుతాను కదా సార్. ముందు తీసిన తర్వాత చెప్పు. సార్ నా పేరు అడగలేదు. ఇంతకీ నీ పేరేంటమ్మా? నాన్న భాస్కర్. మీ నాన్న పేరు అడగలేదు, నీ పేరేంటి? నా పేరే సార్, నాన్న భాస్కర్. అదేంటి? అమ్మ రాజశేఖర్ అని పెట్టుకున్నప్పుడు అడిగారా మీరు? లేదు. అమ్మ రాజశేఖర్ లాగా నాన్న భాస్కర్ ఎలా ఉంది? ఆయన పెట్టుకుంటే అద్భుతంగా ఉంది, నేను పెట్టుకుంటే అడుక్కున్నట్టుంది. ఓకే సార్. ఇంతకీ ప్రొడ్యూసర్ గారు? ప్రొడ్యూసర్ గారు. ప్రొడ్యూసర్ గారా? ఎస్. కేజీఎఫ్ లో గరుడా? గరుడా కాదు, ఆయనే ప్రొడ్యూసర్. ప్రొడ్యూసరా? ఎస్. ప్రొడ్యూసర్ గారికి చుట్టుపక్కల ఆశ్రమాలు ఏమైనా ఉన్నాయా? దేనికి? ఆ గడ్డాలే. ఈ మధ్య అవి స్టైల్. ప్రొడ్యూసర్ ఇలా ఉండాలి, నువ్వు ఏదో ఉందా? సార్ నమస్తే సార్, నేనే సార్. సార్కి ఒక మైక్ ఇవ్వండి. ఒక మైక్ పట్టుకుంది చూడు. సార్ కథ నచ్చిందన్నారు, సినిమా బాగుందన్నారు. ఈ సినిమాకి టైటిల్ ఏం పెడదాం సార్? ఏం పెట్టా టైటిల్ చెప్పు. నీ ఇష్టం బేబీ, నువ్వు చెప్పు. నువ్వు చెప్పొచ్చుగా. నీకోసం సినిమా తీస్తాను లేదా? తల అని పెట్టు. ఎంత బాగుంది. తల గురించి ఒక తల ఏం చెప్తుంది సార్. తల టైటిల్ బాగుంది. తల అంటే ఇప్పుడు ధోని గారిని పెడదామా లేకపోతే అజిత్ గారిని పెడదామా? ఆ తల కాదు, చిన్న తల. ధోని అంటే తల, అజిత్ అంటే తల. ఇప్పుడు ధోని గారు అంటే ఇండియాకి తల, అజిత్ గారు అంటే తమిళ ఇండస్ట్రీకి తల, మరి ఈ మన తల? చిన్న తల టాలీవుడ్ కి తల. ఓకే సార్. హీరోయిన్ కూడా నేను డిసైడ్ అయిపోయాను సార్. ఎవరు? ఎస్తర్ అని. ఎస్తర్? హే, ఎస్తర్ గారు కాదు, మన హీరోయిన్. ఆవిడేవో ఎస్తరు, మరి ఈవిడ ఇస్తిరాకులు ఏరుకునే దానిలో ఉంది. బేబీ హలో, కథ బాగుంది, సైలెంట్ ఉన్నాను. ఈ మూవీ తీయడమే మై డార్లింగ్ కోసమే. సరే, ఇంతకీ ఇవిడ ఏం చేస్తుంటది? సర్వెంటా వచ్చింది. ఏంటిది? సర్వెంట్. సర్వెంటా వచ్చింది, ఇప్పుడు నేను సర్వెంట్ అయిపోతాను. ఫన్నీ బేబీ. మీ ఆవిడ ఎక్కడ ఉంది అని సార్లు చెయ్యకండి. అది కాదు, ఇంట్లో పని మనిషిని హీరోయిన్ గానా? ఎస్, తప్పే ఉంది. సరే, ఎస్తర్ గారు ఎంత బాగుంటారు. ఎస్తర్ గారిని పెట్టుకుందాం. ఇంట్లో మంచి పని చేసి లేదా ఆ సినిమాలో మంచి పని చేస్తుంటుంది. సరే, ఎస్తర్ గారు. ఏ, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. అయినా నీ ఫస్ట్ సినిమా ఏంద్రా ఇంత రెచ్చిపోతురా? సార్ వద్దు సార్, పంపించేయండి. కథ బాగుంది కదా. కథ బాగుందా? సరే సరే కానీ హీరోయిన్ కి పాటలు ఎన్ని? బేబీ ఎక్స్క్యూజ్ మీ, ఇందులో బేబీ అమ్మా. అయ్యో నిన్ను బేబీ అన్నట్టు ఎక్స్క్యూజ్ మీ అన్న. చెప్పండి. ఇందులో ఏమైనా పాటలు ఉన్నాయా నాకు? ఒకటి పడేస్తాలే. బేబీ ఒకటంట. ఏంటి ఇది? ఒకటి మరి ఎన్ని? 3 కావాలి, 10 కావాలి. 3 పాటలు పాప కోసం, అర్థమైందా? ఏ పాప? ఈ పాప. ఎక్స్క్యూజ్ మీ, 3 లేకపోతే నాకు 3 రాదు. సరే, 3 సాంగ్స్ పెడతాం సార్. లిప్ లాక్ లాంటిది ఏదైనా ప్లాన్ చేశారా? ఒక్క నిమిషం.
ఇంతకీ హీరోయిన్ ఏం చేస్తూ ఉండేది? అమీర్పేటలో గాజులు అమ్మేది. అమీర్పేటలో గాజులు అమ్ముకున్న దాన్ని హీరోయిన్ చేస్తారా? అవును. ఎట్లా సార్? ఇప్పుడు ఆవిడ ఎవరో పూసలు అమ్ముకునే ఆవిడని సెలబ్రేటింగ్ చేసినప్పుడు అమీర్పేటలో గాజులు అమ్ముకునేదాన్ని హీరోయిన్ చేయలేదా? చెప్పండి. ఒక్క నిమిషం. మోనాలిసాకి కళ్ళు బాగున్నాయి కాబట్టి హీరోయిన్ చేశారు. అవును. దీనికి ఏం బాగున్నాయి? చూడగా చూడగా నచ్చుద్దేమో. చూస్తూనే కూడా నచ్చేస్తుంది. మా ఫస్ట్ సార్కి- నాకు కూడా నచ్చలేదు. చూడ నచ్చింది. నచ్చాలి. బేబీ పొగడకు. సరే, ఓకే. సరే. సరే ఎక్స్క్యూజ్ మీ, లిప్ లాక్ లాంటిది ఏదైనా ప్లాన్ చేస్తారా? లిప్ లాక్ ఒకటి. ముందు హీరోని చూసిన తర్వాత నేను లిప్ లాక్ డిసైడ్ చేస్తా. ఆ. ఓకే. ఒకసారి బాబుని పిలిపేయండి. నాన్న చిన్న తల రామ్మ తల చిన్న తల. అబ్బాయి ఏంది సార్ మరి పాలు తాగే పిల్లల్లాగా ఉన్నాడు? చూడు, ఈ పర్సనాలిటీ వేసుకొని నేనే 10 మందిని నరికేవాళ్ళలాగా ఉన్నాను. ఈ పర్సనాలిటీ వేసుకొని 100 మందిని నరకడా? సినిమా ట్రైలర్ చూసావా? చూశాను సార్. ఎలా ఉంది మరి? మరి చిన్నపిల్లల్లో ఈ అబ్బాయితో లిప్పులాక ఎస్. వద్దు సార్. పొరపాటున ఇది లిప్పులాక పెట్టిందంటే పాము కాటేసిన తర్వాత నొరకొక్కని చచ్చిపోతాడు చూసా, అట్ట అయిపోతాడు వీడు. ఒరే బాబు, మీ నాన్న అంటే కక్కుర్తి పడ్డాడు, నువ్వు అంత కక్కుర్తి పడకు. బేబీ నాకు లిప్ లాక్ కావాలి లాక్ బేబీ. అయిపోతుందిరా. వద్దు, కూర్చో. సరే సార్, ఆ, ఈవిడే హీరోయిన్. ఈవిడే హీరోయిన్, ఆయనే హీరో, ఈయనే ప్రొడ్యూసర్, నేను మేనేజర్, నువ్వు డైరెక్టర్. చెప్తున్నా అంతే. సార్ స్టార్ట్ చేద్దామా? రెడీ, స్టార్ట్ చేద్దాం. దమ్మ పాప. సార్ ఫస్ట్ సీన్ ఏంటి సార్? లవ్ ప్రపోజల్. లవ్ ప్రపోజల్ బాగుంటుంది. ఓకేనా? అబ్బాయి కాలేజ్ నుంచి వచ్చాడు, నువ్వు లవ్ ప్రపోజ్ చేయాలి. ఓకే ఓకే. రెడీ, యాక్షన్. వన్ మోర్ మైక్. లవ్ చేస్తున్నా, యాక్సెప్ట్ చేయి. ఏంటే పూసలు అమ్ముకుందాలాగా 10 రూపాయలకి 2, 30. ఫీలింగ్ అది, ఫీల్ అంటే ఎమోషన్, ఎక్స్ప్రెషన్. ఎక్స్ప్రెషన్. వచ్చింది తీసుకో అంతే. అలా చూపారు, అలా. Come on. సరే ఎక్స్ప్రెషన్. యాక్షన్. నేను నిన్ను లవ్ చేస్తున్నాను, నన్ను యాక్సెప్ట్ చేయి. అయ్యో ప్లీజ్ నన్ను యాక్సెప్ట్ చేయి. బిడ్డ భయపడుతున్నాడు. ఏందే? పువ్వు ఇచ్చి అటు వెళ్ళి సెంటర్లోకి వెళ్ళండి. రెడీ, యాక్షన్. నేను నిన్ను లవ్ చేస్తున్నాను, యాక్సెప్ట్ చేయి. మనం మలయాళం సినిమా చేయట్లేదు. ఎందుకు ఏం చేస్తున్నావే వాడిని? అంటే సార్ ఏంటి సార్ ఇది? ఇదే కావాలి, ఇదే ట్రెండ్. ఆ లవ్ ఎంత బ్యూటిఫుల్గా చూపిస్తుంది. చూడండి, ఏమన్నా ఉంటే ఎడిటింగ్ లో చూసుకో. నాకు తెలియదు అండి. తెలుసు సార్. ఎన్ని మూవీ 350 మూవీస్, చెప్పు. ఏంటండి? 350 సినిమాలు. 350 సినిమాలు. ఆ. అంత అనుభవం ఉంది. నువ్వెంత? ఒకటి. సరే సార్, ఇప్పుడు ఇది కాదు కానీ ఒక మంచి సాంగ్లోకి వెళ్దాం. బాబు బాగా చేయగలడా డాన్స్? ఇది వేస్తుందో లేదో కనుక్కో ఫస్ట్. ఎక్స్క్యూజ్ మీ, ఐ హ్యావ్ డాన్స్. ఓకే, రెడీ, మ్యూజిక్. సూపర్ సూపర్ హీరోయిన్ సూపర్. నరికి పడేస్తుంది. నేను అక్కడ లేదు, సేఫ్ అయిపోయినా. అది కాదు, ఆయన టైమింగ్ ఏంటి, దీని టైమింగ్ ఏంటి? ఒక్క డాన్స్ అయినా సింక్లో ఉందా? సింక్ లో ఉంటే ఎవరు చూస్తున్నారు అబ్బా? నాన్ సింక్ లో ఉంటేనే ఇప్పుడు ట్రెండ్. అంటే డాన్స్ గురించి నాకే చెప్తారా? ఏయ్ ఒక్కసారి అక్కడ కలుక్కో. అందరూ టైమింగ్ ఆడతారు. అది లేదు, డిఫరెంట్ టైమింగ్ లేకుండా ఆడుతుంది. అదే డార్లింగ్, సూపర్. ముందు కొరియోగ్రాఫర్ తెలుసు కదా. నాకు ఎందుకో సర్వెంట్ టైమింగ్ మీద సార్కి బాగా నమ్మకం ఉంది. ఎస్. సరే సార్, ఎన్ని సినిమారా చెప్పు. 350 సినిమాలు. నువ్వెన్ని రా? ఒకటి. మరి తేడా లేదు. సరే సార్, నెక్స్ట్ ఓన్లీ ఒక మంచి యాక్షన్ సీన్ చేద్దాం. ఆహా. 10 సూమోలు వస్తూ ఉంటాయి. ఓకే సూమోల మధ్యలోంచి మీ అబ్బాయి బైక్ మించి దూకుతాడు. ఓకే. ఎలా ఉంది? చాలా బాగుంది. ఒకసారి యాక్షన్ చెప్పు. యాక్షన్. సూమోలేవి గ్రాఫిక్ వేసుకున్నాం. సూమోలు గ్రాఫిక్ క్లాస్. గ్రాఫిక్ వేస్తే ఎన్ని సుమో కూడా వేసుకోవచ్చు. బైక్ కూడా గ్రాఫిక్సే. మనం కూడా గ్రాఫిక్లో పెట్టి దరిద్రం వదిలిపోయింది. సార్
ఇలా చేస్తే కష్టం సార్ సినిమా. 350 సినిమాలు ఒక్క చెప్పు 350 సినిమాలు. బాబు మంచి ఆర్టిస్ట్ అవ్వాలంటే ఆ, ఒక మంచి ఎమోషన్ సీన్ పడాలి. ఓకే ఓకే. నువ్వు కింద కూర్చో. నేనా? నేను ఆల్రెడీ కూర్చునిలా ఉన్నాడు. అది మీ నాయనమ్మ చనిపోయింది. అయ్యో ఏంటి చనిపోయింది, ముసలి చచ్చిపోయింది, అది గొప్ప ఏం కాదు, చనిపోయింది. నాయనమ్మ చనిపోయిన బాధను నువ్వు నాకు ఎక్స్ప్రెషన్లో చూపించాలి. రెడీ? ఎంతసేపు? 2 నిమిషాలే. ఓకే. రెడీ, యాక్షన్. కట్ 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 కట్. ఏంటి డైరెక్టర్? చెయ్ రా. నేను చెప్తున్నా, ట్రెండ్ చెప్తున్నా ఉండు. మమ్మీ మీరా? ఏరే ఒకసారి చేసి చూపించండి. ఎవరిది? నాయనమ్మ. చెప్పాలి, నాకు ఫీలింగ్ రాలేదు. ఆ మైక్ కొంచెం పడుకున్నప్పుడు చూడండి, కళ్ళలో గుచ్చుకుంటుంది. కాదు, ఇప్పుడు మీరు చేస్తారా? నేను చేసి చూపించలేదు లేదా? ఆ? ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్, ఓకే ఓకే ఓకే. ఎందుకంటే నానమ్మ వారికి వెళ్ళలేదు, పైన హ్యాపీ. ఓకే. అలా నాయనమ్మ పైకి వెళ్ళినట్టు చేయలేదు, ఏదో పక్కన బార్లో రెస్టారెంట్కి వెళ్ళినట్టు చేశారు మీరు. అది నా ట్రెండ్. ఏం డైరెక్టర్ మీరు? ఓకే సార్, ఏం ఎన్ని పర్లేదు. మూవీరా? 350 సినిమాలు, నువ్వు ఒక్క సినిమా. ఏం పర్లేదు సార్, నేను ఆ, చేసి చెయ్యి. చూపిస్తా. నాయనమ్మ. మీరు ఏ మూవీలో ఎక్కడ లాంగ్వేజ్ డబ్బింగ్ చేసుకోవచ్చు. ఎస్. ఓకే, సీన్ కట్. సార్ ఒక్కసారి ఇలా రండి సార్. సినిమా పేరు తలే కదా, నాదో చిన్న రిక్వెస్ట్. చెప్పు. సినిమా హిట్ అయితే నా పేరు పెట్టండి, ఏదైనా తేడా వస్తే నా పేరు పెట్టకండి. వీడి పేరు పెట్టే నమ్మకం ఉందా? లేదు, పేరు పెట్టరా? పెట్టము. 350 సినిమాలు తీశారు, మరి డైరెక్టర్ కింద ఎవరు పేరు ఆయన వేసుకుంటారు? పేరు వేసుకుంటాడు. 350 సినిమాలు, ఏ ఏదో 4 సినిమా పేర్లు చెప్పు. బాహుబలి, బాహుబలి 2, కేజీఎఫ్, కేజీఎఫ్ 2. ఈ సినిమాలకి ఈయన డైరెక్టరా? లేదు, చూశాడు 350 సినిమాలు, చూశాడు. డైరెక్టర్ కాదు, కాదు ప్రొడ్యూసర్ కాదు, కాదు, మరి 350 సినిమాలు ఎన్నిసార్లు చెప్పావు కదరా? చూశాడని చెప్పాను. అన్నిసారి చూసాను, అన్నిసారి చెప్పాడు. ఆ సినిమాలు చూసి ఇక్కడ డైరెక్షన్ చేశాడు, తప్పే ఉంది. నన్ను ఎందుకు పిలిచారు? ఎందుకు? అయ్యా కొంచెం చీఫ్ గెస్ట్ రావడానికి లేట్ అయింది, అందువల్ల టైం పాస్ కింద పిలిచా. అందరూ వచ్చారు, వెళ్ళిపో. నేను డైరెక్టర్ కాదు. కాదు, ఏదో టైం పాస్కి పిలిపించాం, గెస్టులు రావడానికి టైం పడుతుందని టైం పాస్కి పిలిపించాం. వెళ్ళు. నా పేరు కనీసం టైటిల్లో. నీకు పేరు థ్యాంక్ యూ. ఒకసారి గట్టిగా చెప్పట్లు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అమ్మ రాజశేఖర్ గారు డైరెక్షన్ చేస్తే అది తల అయింది, బుల్లెట్ భాస్కర్ గారు చేస్తే కోయ్ కోయ్ కోడ్ని కోయ్ అలా ఉంది. థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ బుల్లెట్ భాస్కర్ గారు అండ్ టీమ్. సో దట్స్ మోస్ట్ ఫన్నీయెస్ట్ స్కిట్ అబౌట్ ద సినిమా. అండ్ ఇప్పుడు ఈ సినిమాకి